వైసీపీకి వరుస షాక్లు వెంటాడుతున్నాయి. ఒక్కరోజే ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. హైకమాండ్ టార్గెట్ గా సీరియస్ కామెంట్లు చేశారు. నేతలతో సంప్రదించకుండా బ్రిటిషర్ల తరహాలో రూల్స్ పాస్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అవంతి ఘాటి వ్యాఖ్యలు చేశారు. పోరాటాలు తామే చేస్తే పదవులు ఆ నలుగురు అనుభవించారంటూ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి సీరియస్ కామెంట్స్ చేశారు. ఓటమి తర్వాత అంటున్నట్టున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ పార్టీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అంటూ రాజీనామా పత్రం రాసి పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్కి కాపీలు పంపారు అవంతి శ్రీనివాస్. ప్రజలు కూటమి సర్కారుకి 5 ఏళ్ల మ్యాండేట్ ఇస్తే 6 నెలలు గడవక ముందే వెంటపడ్డమేంటి? ఆందోళన పేరుతో హడావిడి చేయడం. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు అంటూ వైసీపీ అధిష్టానానికి గుచ్చుకునేలా చురకలంటించారు కూడా. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్రలో అవంతి అలా షాక్ ఇవ్వగానే గోదావరి జిల్లాల నుంచి మరో బ్రేకింగ్ వచ్చింది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. కష్టకాలంలో కూడా ఆసరాగా ఉండలేదంటూ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం చెయ్యాలి, అధికారంలోకి రావాలి అనే యావ తప్ప జగన్ దగ్గర మరొకటి లేదని, రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పగించారని తీవ్ర విమర్శలు చేశారు గ్రంథి. ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే, ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదైనా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకుల కష్టాల్ని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని అధినేతపై విరుచుకుపడ్డారు గ్రంథి అండ్ అవంతి. జగన్ వైఖరి వల్లే తాము ఓటమి పాలయ్యామన్న కామన్ పాయింట్ అయితే ఇద్దరి దగ్గర కనిపించింది.